వెల్కమ్ టు వేవ్స్ మీడియా. బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీస్తా, షాపు యాజమాన్యం సహకరిస్తే లైసెన్స్ రద్దు చేస్తా అంటూ అన్ని మీటింగుల్లో హెచ్చరికలు చేసినా రంగంపేట వైన్ షాప్ యాజమాన్యం చెల్లించట్లేదు. పగటిపూటే ఒక వ్యక్తి పల్సర్ బైక్పై బాక్సులు కట్టుకొని మద్యం సీసాలు తీసుకెళ్లటం ఇది ఆ షాప్ ముందు జరిగిన ఘటన. స్థానికులు మీడియాకు సమాచారం ఇచ్చి నిజాలు బహిర్గతం చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రజలు ఒక్కటే అంటున్నారు, ఇది అధికారుల మద్దతు లేకుండా సాధ్యమేనా? పబ్లిక్ కంటికి బెల్ట్ షాపులు నడుస్తుంటే ప్రభుత్వం ఎక్కడ? ఇంతటి స్పష్టమైన చట్ట ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ఎవరి బయటపడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో మండిపోతున్నాయి. గ్రామస్తుల ఆవేదన చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ బెల్ట్ మాఫియాపై గట్టి చర్యలు తీసుకోవాలి. సీఎం మాటలకు విలువ ఉండాలంటే ఇలాంటి షాపులపై వెంటనే కేసులు పెట్టాలి. లైసెన్స్ రద్దు చేసి మెసేజ్ ఇవ్వాలి. లేకపోతే బెల్ట్ షాపులే పాలనకు కంట్రోల్ చేస్తున్నాయన్న సందేహం ప్రజల్లో పెరుగుతుంది.